అందరికీ నమస్కారం అండి. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, మనం దీనికన్నా ముందు వీడియో నిన్న చేసుకున్నాం. మనం దాంట్లో ఇది మన వి బూస్ట్లో ఒక రెండు రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి బేసిక్ లెవెల్, రెండు ప్రో లెవెల్. బేసిక్ లెవెల్లో 1 నుంచి 5, బేసిక్లో 1 నుంచి 5 లెవెల్ ఉంటుంది. ప్రోలో 6 నుంచి 10 లెవెల్ వరకు ఉంటాయని చెప్పాము. ఈ బేసిక్లో 1వ లెవెల్ వచ్చేసి ఇది S30 మెకానిజం. S30 మెకానిజం అంటే నీ ఉంటావు, నీ చుట్టూ ఒక 30 బాక్సులు ఉంటాయి. అంటే మనం నీది ఒక అపార్ట్మెంట్ అనుకుంటే ఆ అపార్ట్మెంట్లో ఒక 30 గదులు ఖాళీలు ఉంటాయి ఫ్రెండ్. అట్లా దీని కాస్ట్ వచ్చేసి $20. దీని అసలు కాస్ట్ వచ్చి $20 ప్లస్ అలాగే దీనికి మీద 10% సబ్స్క్రిప్షన్ ఛార్జ్ అవుతుంది. కాబట్టి అదొక $2, మొత్తం $22 అవుతుందండి. ఈ $22తోన బూస్ట్లో 1వ లెవెల్లో మనం కొనుగోలు చేస్తే అట్లాగే ఇది S30 మెకానిజంలో ఇక్కడ ఉన్న దాంట్లో సెంటర్లో ఉన్న బ్లాక్ డాట్ ఉంది కదా, అది మనము అనుకుంటే మొత్తం దీనికి ఒక 4 రకాల వృత్తాలు ఉంటాయండి, వలయాలు ఉంటాయి. దీన్ని మన ఇంగ్లీష్లో ఆర్బిట్ కూడా అంటారు. 4 రకాల వలయాలు ఉంటాయి. ఫస్ట్ వలయంలో 2 ఐడీలు వచ్చినప్పుడు అది వైట్ ఉండదు చూడండి. ఆ వైట్ కింద 2 ఐడీలు వచ్చినప్పుడు ఈ 2 ఐడీల ఇన్కమ్ నీకు రాదండి, అప్పర్ లైన్కి వెళ్తుంది. అయితే ఇక్కడ మనకు ఈ 4 వలయాలు నిండాలంటే 30 స్లాట్లు నిండాలంటే మనకు 4 రకాల మార్గాలు ఉంటాయి. ఇంతకుముందు మీకు తెలిసిన నెట్వర్క్ మార్కెటింగ్లో వేరే వేరే కంపెనీలో ఆదాయం ఏ విధంగా వస్తుందంటే నీ సెల్ఫ్ రిఫరల్ నుంచి అలాగే నీ డౌన్ లైన్ నుంచి. ఇది జగమెరిగిన సత్యం, ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ మెటావెల్ సిస్టంలో వి బూస్ట్లో మనకు వచ్చేదంటే 4 రకాల ఆదాయం, 4 విధంగా మనకు ఆదాయం రానికి అవకాశం ఉంది. ఒకటి సెల్ఫ్ రిఫరల్ ఇన్కమ్ నుంచి వస్తుంది. రెండవది డౌన్ లైన్ ఇన్కమ్ నుంచి వస్తుంది, లెవెల్ నుంచి ఇన్కమ్ వస్తుంది. మూడవది కొత్తది వింతది అప్ లైన్ నుంచి కూడా మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే క్రాస్ లైన్ నుంచి ఇన్కమ్ అంటే మన అప్ లైన్ పైన అంటే మనకు ఏబి అనుకుంటే మనకు వాస్తవానికి ఏబీ ఇన్కమ్ అప్లైన్కి వస్తుంది. కానీ ఒక్కొక్కసారి చేస్తే మనకు వస్తుంది, మనం చేస్తే అతనికి వస్తుంది. అదే క్రాస్ లైన్ ఇన్కమ్. ఈ విధంగా 4 రకాలుగా మనకు ఈ 30 బాక్సులు ఫుల్ఫిల్ కానికి అవకాశం ఉందండి. ఈ వైట్ బాక్సులు పడ్డప్పుడు అది మనకు రాదు, అప్పర్ లైన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇన్కమ్. 100% అప్పర్ లైన్కి వెళ్ళిపోతుంది. అంటే 100% అంటే $20 అనేది వెళ్ళిపోతుంది. అలాగే 2వ వృత్తంలో నీకు 4 ఐడీలు పడతాయండి. 2వ వృత్తం ఉంది కదా, 2వ లైన్ ఉంది కదా, 2వ వరుసలో 4 స్థానాలు వస్తాయి. ఈ 4 స్థానాల నుంచి 25% వస్తుంది. ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో $20 ఉందో 25% అంటే $5 వస్తుంది. $5 నుంచి వస్తే 4 నుంచి వస్తుంది కదా, 4 5 $20 అనేది రానికి అవకాశం ఉంది. అలాగే 3వ వృత్తంలో 3వ వరుసలో 8 స్థానాలు ఉంటాయండి. 3వ వరుసలో 8 స్థానాలు ఉంటే అందులో 4 స్థానాల ఇన్కమ్ మాత్రం మనకు వస్తుంది. అది కూడా 25% వస్తుంది ఇన్కమ్. 4 స్థానాల నుంచి మనకు వస్తుంది. అంటే మళ్ళీ ఒక $20 రానికి అవకాశం ఉంది. మరి మిగతావి ఎందుకు వస్తారంటే మనం ఇక్కడ అంటే ఫస్ట్ స్లాట్ నుంచి కూడా మనం రానికి అవకాశం ఉంది ఇందులో. అంటే కేవలం $20 పెట్టి ఇందులో బిజినెస్ మనం స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, గ్రీన్ ఉన్నవి మనకు వచ్చే ఇన్కమ్ రానికి చూపిస్తుంది. అదే బ్లూ కలర్ ఉంది కదా, ఇక్కడ మన బ్లూ కలర్లో ఉండే దాని మీద ఇన్కమ్ ఏమొస్తుంది మనకు రాకుండా దీనికన్నా ముందున్న స్లాట్ అంటే మన 2వ స్లాట్, ఇక్కడ లెవెల్ 1 ఉంది కదా, దీనికన్నా ముందు ఉన్న ఫస్ట్ 2వ లెవెల్ను ఇక్కడ ఆటో అప్గ్రేడ్ ద్వారా కొనుగోలు చేస్తా. అంటే నీ పరిచయం లేకుండా నీ జోబులకి వెళ్ళి ₹1 కూడా పెట్టకుండా ఇక్కడ టీం నుంచి వచ్చే ఇన్కమ్ను 2వ లెవెల్ అనేది కొనుగోలు చేస్తే దాన్ని మనం ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ అంటారు. ఇట్లా ఈ బ్లూ కలర్ ఉన్నవి మొత్తం కలిసి 2వ లెవెల్ ఉంటాయి. 2వ లెవెల్ కాస్ట్ ఎంత అంటే $160 అండి. అలాగే మొత్తంలో 3వ వృత్తంలో సగం వస్తుంది. 4వ వృత్తంలో అంటే 4వ వలయంలో ఒక 2 తప్ప మిగతా అన్నీ ఏంటంటే ఫస్ట్లో 1వ దాంట్లో 2, 2వ దాంట్లో 4, 3వ వలయంలో 8 మంది, 4వ వలయంలో 16 మంది. 16 మందిలో ఒక 2 తప్ప మిగతా 14 పేమెంట్ కలిసి నీకు 2వ స్లాట్ 2వ లెవెల్ కొనుగోలు చేస్తుంది. అలాగే ఇక్కడ ఇంకా 2 రెడ్ ఉన్నాయి కదా, ఈ 2 రెడ్
చివరిలో ఉన్న రెండో రెడ్ కలర్ ఏవైతే అంటే నీ ఐడిని మళ్ళీ ఆటో రీఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అంటే నీ ఐడిని మళ్ళీ కొనుగోలు చేస్తుంది. అంటే రీఇన్వెస్ట్మెంట్, రీసైక్లింగ్. ఎన్నిసార్లు రీసైక్లింగ్ అయితే అంత ఇన్కమ్ రానికి మనకు అవకాశం ఉంది. ఇది వచ్చేసి $10 చొప్పున $20 మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్, రీబర్త్ అంటారు మనం. ఆ రీబర్త్ కూడా చేసి నీకు మళ్ళీ ఫుల్ఫిల్ అయినప్పుడు మళ్ళీ ఇన్కమ్ రానికే ప్రయత్నం చేస్తుంది ఫ్రెండ్. ఇక్కడ 1వ లెవెల్లో నీ సొంత టీం లేకున్నా అప్లై నుంచి క్రాస్ లైన్ నుంచి వచ్చి ఈ 30 గదులు నిండడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందల ఉంటే ఇది $20 వచ్చి మీరు ముంగల ఉంటే అప్లై నుంచి క్రాస్ లైన్ నుంచి వచ్చి ఈ 30 గదులు నిండడానికి అవకాశం ఉంది. 30 గదులు కనుక నింతే నీకు వచ్చే ఇన్కమ్ ఏంటంటే ఫస్ట్ టైం మాత్రమే అప్గ్రేడ్ అవుతుంది, రెండో టైం మాత్రం నీకే పేమెంట్ వస్తుంది. అదే $200 అనేది నీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్. ఈ $200 నాకు టీం ఉండాలి, టీం లేకుంటే రాదేమనే ఏం డౌట్ లేదు. టీం లేకున్నా నీ 1వ స్లాట్ కొని ఉంటే లైన్లో ఉంటే నీకు నీ అప్లై నుంచి తర్వాత మీ క్రాస్ లైన్ నుంచి ఇది నిండడానికి అవకాశం నీ నుంచి అంటే నీవు కూడా ఎంతో కొంత చేస్తే ఈ విధంగా ఆ 30 గదులు నిండి నీకు $200 రానికి అవకాశం ఉంది ఫ్రెండ్. ఇక్కడ చిన్న విషయాన్ని గమనించండి. ఇక్కడ నీకు వచ్చే ఇన్కమ్ ఏంటంటే $40. అలాగే ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ అంటే నీ ముందర ఉన్న 2వ స్లాట్ కొనుగోలు కోసం $160 అవుతుంది. అలాగే ఆటో రీఇన్వెస్ట్మెంట్ అంటే రీబర్త్ కోసం $20 అవుతుంది. మొత్తం $220 అనేది నీకు రావడం అవుతుంది. అట్లాగే ఫస్ట్ సారి మాత్రం ఆటో అప్గ్రేడ్ అవుతుంది, రెండోసారి ఆటో అప్గ్రేడ్ కాదు. రీబర్త్ కానీ రీఇన్వెస్ట్ అనేది ప్రతిసారి అనేది రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మొత్తం మీద నీకు నగదుగా వచ్చేది $200 అవుతుంది ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు బూస్ట్లో రావాలనుకుంటే ఈ వీడియో మీకు ఎవరైతే పంపినరో వాళ్లకు ఫోన్ చేసి సంప్రదించి కేవలం $20 ప్లస్ సబ్స్క్రిప్షన్ $2, $22 ఫస్ట్ స్లాట్కు రానికి అవకాశం ఉంది ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ.